ఒంగోలులోని బాపూజీ కాంప్లెక్స్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వీర జవాన్ మురళీ నాయక్ మృతికి ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్లను అందరూ స్మరించుకోవాలని అన్నారు. సైనికుల త్యాగాలను మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కోరారు. సైనికులను మనం గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు, కోనంకి చిరంజీవి, సభ్యులు పివి శేషయ్య, జె రాజు, ఉన్నం హరిబాబు, బోడపాటి శ్రీనివాసరావు, మోడర్న్ వెంకటేశ్వరరావు, రాజు, సుబ్బారావు, అనిల్ బాబు, బిపిఎల్ భాష తదితరులు పాల్గొన్నారు. జీవితం కంటే ఏది ముఖ్యం కాదు, ఆ లోటు మనం తీర్చలేము. భారత్ మాతా కి, భారత్ మాతా కి, వందే మాతరం. మురళీ నాయక్, మురళీ నాయక్, అమర హే, అమర హే, అమర హే, అమర. భారత్ మాతా కి, భారత్ మాతా కి. సైడ్ రండి, సైడ్ రండి. పెద్ద నూరా నూరా పక్కన. భారత్ మాతాకి. ఈరోజు యుద్ధంలో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి మొన్న ఒంగోలు మేయర్ గారు అయినటువంటి శ్రీమతి గంగాడ సుజాత గారు ఇచ్చేసి ఉన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, అమర్ రహే మురళీ నాయక్, మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్. ఈరోజు నిర్వహించాం కాబట్టి వీరికి ఘన నివాళులు అర్పించడానికి ముందుకొచ్చాము. ఈరోజు కొవ్వొత్తు ర్యాలీతో మనం ప్రదర్శన చేస్తున్నాం. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమర హే, అమర హే, అమర హే, అమర హే. మురళీ నాయక్, మురళీ నాయక్, మురళీ నాయక్. వృధా కానీయం, వృధా కానీయం. మాతరం, వందే మాతరం, వందే మాతరం, మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మురళీ నాయక్, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే. మీ త్యాగాలను, మీ త్యాగాలను, మీ త్యాగాలను, త్యాగాలను. అమర్ రహే, అమర్ రహే, మురళీ నాయక్, అమర్ రహే. జిల్లా చెందినటువంటి మన అమరజీవి భారత్ మాత యొక్క బిడ్డ మురళీ నాయక్ గారి యొక్క వీరమరణానికి సంతాపంగా మరి ఒంగోలులో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మరి రణభూమిలో అంటే భారత మాతను గౌరవిస్తూ మన యొక్క దేశ రక్షణ కోసమే పాకిస్తాన్ అండ్ భారతదేశం యొక్క యుద్ధంలో మరి వారి వీరమరణం చెందడం నిజంగా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి
ఆయన లేని లేదు అనేది చాలా ఎవరు పోర్చలేనిది కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి మరి మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున వారికి గాఢంగా నివాళులు అర్పించడం, అలాగే కుటుంబ సభ్యులు మనశాంతిగా ఉండాలని, అలాగే ఎల్లప్పుడూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మరి వాళ్ళు జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి వేరుమరణానికి గుర్తింపుగా మరి 5 ఎకరాల పొలాన్ని, అలాగే 50 లక్షల అమౌంట్, అలాగే ఇళ్ల స్థలము, ఉద్యోగము, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారి తరఫున ఒక 25 లక్షలు వారికి ఇవ్వడం జరిగింది. అంటే అది మనము వారికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అంతేకాకుండా అది ఎంత మనము చేసినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అది ఆ లోటు మనం ప్రోత్సహించలేదు కాబట్టి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాడు మన మురళీ నాయక్ గారు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇలాంటి మన సైనికులు ఉండబట్టే మనం అందరం కూడా ఇలాగ నైరంగా సంతోషంగా మన గుండెల మీద చేరువేసుకుని హాయిగా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. గతంలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అనేక మంది మరి జాతీయ నాయకులు ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేస్తూ మన స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పటికీ కూడా మరి మన దాయాదులు పాకిస్తానీయులు మన మీదకి ఏదో ఒక నటంతో యుద్ధానికి కాలు తిరుగుతున్నారు. అయితే మన భారతీయులు ఏమాత్రమో తీసుకోకుండా వారికి పూర్తిగా మరి బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు మరి వెంకటి గారు కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మరి ఎంతో మంది మరి ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారందరికీ కూడా మనం అందరిలో గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి కొవ్వొత్తులు దాడి చేయడం చాలా గొప్ప విషయం. దానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు మరి వారి అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారో వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జనం కోసం రణభూమిలో వీర మరణం చెందిన వీరుడా మీకు వందనం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో 14 మంది ఆయన చుట్టుముట్టి నీచంగా చేస్తూ ఆయన ఒంటరి పోరాటం చెంది అలాంటి సందర్భంలో కూడా అతను దేశభక్తి చదవకుండా అతను 14 మందిని చంపేశాడు. దొంగచాటు నుండి అతన్ని కావడం వల్ల చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పారు. అది చాలా ఆనందించాల్సిన విషయం. అదే కాకుండా మన ప్రధానమంత్రి గారు ఈ యుద్ధం విషయంలో సమస్ఫూర్తిగా స్పందించి దేశ ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా భవిష్యత్తులో మురళీ నాయక్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం మంచి దేశభక్తితో దేశాన్ని సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ మురళీ నాయక్ గారికి ఒక్కసారి అమర్హై తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ గారు ఆయనకి 2 నిమిషాలు మన అందరం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం.